కూటమి పార్టీలు మోసపూరిత హామీలతో వస్తున్నాయని సీఎం జగన్ అన్నారు. చోడవరం, అంబాజీపేట, పొన్నూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2 వారాల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు. అందర్నీ మోసం చేసిన చరిత్ర కూటమిదని, జగన్ గెలిస్తే పథకాలు కొనసాగుతాయని, లేకుంటే పథకాలకి ముగింపేనని హెచ్చరించారు. బాబుని నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే అని జగన్ అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన 98% పథకాలు అమలు చేశామని, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజలకి ఏం చేశారని జగన్ ప్రశ్నించారు. జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ యుద్ధంలో అటువైపున ఉన్నది కౌరవ సైన్యం, దుష్ట చతుష్టయం. అటు గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసిన చరిత్ర ఆ కూటమిది. అటు చంద్రబాబు, ఆయనకు మద్దతుగా 2 జాతీయ పార్టీలు, ఒక వదినమ్మ, ఒక దత్తపుత్రుడు, వీరందరూ సరిపోరు అన్నట్టుగా వీరి కుట్రలు, వీరి కుతంత్రాలు, వీరి మోసాలు, వీరి అబద్ధాలు, వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు. ఓ మోసాలయ్యా, నువ్వు ఎలాంటి వాడివో, నీ కూటమి ఎలాంటిదో చెప్పటానికి కేవలం ఈ ఒకే ఒక పాంప్లెట్ సరిపోదా అని అడుగుతా ఉన్నాను. ఓ మోసాలయ్యా, ఓ మోసాల బాబు, నువ్వు ఎలాంటి వాడివో, నీ కూటమి ఎలాంటిదో చెప్పటానికి ఈ ఒక్క పాంప్లెట్ సరిపోదా అని అడుగుతా ఉన్నాను. ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో నుంచి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మిమ్మల్ని ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడు. ఈ మధ్య చంద్రబాబు నన్ను ఏమంటా ఉన్నాడు? నన్ను ఒక బచ్చా అంటా ఉన్నాడు ఈరోజు ఈ మధ్య చంద్రబాబు. అవును, ఓడిపోయే కాలం వచ్చినప్పుడు, హైదరాబాదుకు వెనక్కి పోయే కాలం వచ్చినప్పుడు, విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ఇంటింటికి మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా నిలబడి ప్రజలను ఓటు అడుగుతా ఉన్నాడు. నువ్వు బచ్చా అంటున్నా నీ జగన్. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని, ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ. బాబును చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా.